ఇక జగిత్యాల రాజకీయాల్లో ఇద్దరు నేతల మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు స్పీకర్ వర్సెస్ సీఎంల మధ్య రాజకీయ చదరంగంలో మారే వరకు వెళ్ళింది. నేను రాజీనామా చేయలేదు, పార్టీ మారలేదు, కానీ నేను సీఎం ఆర్మీ అంటున్నారు ఒక లీడర్. 40 years ఇండస్ట్రీ ఇక్కడ స్పీకర్ తెలివైన నిర్ణయం తీసుకుంటారు అని చెప్తున్నారు మరో నేత. ఉప్పు నిప్పులా మారిన ఈ ఇద్దరి వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియడం లేదు. పంచాయతీ ఎన్నికల కన్నా ఈ ఇద్దరి నేతల పంచాయతీ స్పీకర్ వర్సెస్ సీఎం ఫైట్ లా హీట్ ఎక్కిస్తోంది. రాజకీయ వేడిని రగిలిస్తున్న ఈ మొత్తం కథేంటో మీరే చూడండి. జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య రాజకీయ వివాదం నిప్పుల కొలిమిలా మండుతోంది. జగిత్యాల శాసనసభ సభ్యునిగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన డాక్టర్ సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అది మర్యాదపూర్వక కండువా లేక కాంగ్రెస్ కండువా అనేది ప్రస్తుత రాజకీయ వివాద అంశం. ఈ రాజకీయ పరిణామంతో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సరిగ్గా ఆనాటి నుండే సంజయ్ ని ఫోకస్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా మాటల తోటాలు పేల్చుతున్నారు. జగిత్యాలలో సంజయ్ ఆధిపత్య ధోరణి కనబరుస్తున్నారని బీర్పూర్ ఆలయ కమిటీ, పొలాస ఆలయ కమిటీలో సొంత వలస నేతలకు పదవులు కట్టబెట్టారని మంత్రి అడ్లూరి ముందు పంచాయతీ పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పనిచేసే తెలివి లేదా, వలసవాదులపై అధిష్టానం ఎందుకంత ప్రేమ అంటూ మర్యాదపూర్వకంగానే మంత్రిపై సెటర్లు వేశారు. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ సైలెంట్ గా చక్రం తిప్పుతూ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. కొందరికి జీవితాంతం పదవి కావాలని అనుకుంటారు అంటూ పరోక్షంగా జీవన్ రెడ్డిపై సెటర్లు వేశారు. అలా మొదలైన ఇద్దరు నేతల రాజకీయ వివాదం ఏళ్ల తరబడి సాగే టీవీ సీరియల్ లాగా కొనసాగుతుంటే జగిత్యాల జనం వింతగా చూస్తున్న పరిస్థితి. తాజాగా ఫిరాయింపుల అంశం స్పీకర్ విచారణ సందర్భంగా ఇద్దరు నేతల మాటల యుద్ధం అగ్గి రాజేస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పీకర్పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయపరమైన తెలివైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడంతో కలకత్తా హైకోర్టును స్పందించి ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిందని గుర్తు చేయడం పరోక్షంగా సంజయ్ను ఉద్దేశించినదే. తెలంగాణలో అలాంటి పరిస్థితి రాదని అంటూనే స్పీకర్ రాజ్యాంగబద్ధంగా చట్టపరమైన నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు కోర్టు జోక్యం ఉంటుందని, అనర్హత వేటు తప్పదని అన్నారు. స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్. వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పి భావిస్తుంది. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతే ఉందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుందని నేను అనుకోనే. మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలా మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేవ్ అన్ ఇంటర్వ్యూ టు సమ్ మీడియా, నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది, నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా, ఫిరాయింపుల చట్టం అనేది ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం. అది దాని నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి వారి ఇంటర్వ్యూ చూస్తాను నేను స్పీకర్ గారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించారు. నేను ఎక్కడా రాజీనామా చేయలేదు, పార్టీ మారలేదు, నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తాను అన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడా కూడా రాజీనామా చేయమనలేదని, పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరలేదని చెప్పారు. నాపై కావాలని రంగు పూసి నా పదవి ఓడగొట్టాలని కొందరు చూస్తున్నారని, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నానంటూ జీవన్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. దీంతో పాటు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎలా చెబితే అలా అంటూ మరొక ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చారు. మొత్తంగా డాక్టర్ సంజయ్ నేను రేవంత్ రెడ్డి ఆర్మీ అంటూ తనకు తాను నామకరణం చేసుకున్నారు. కలిసి పనిచేయడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి ఏ రకంగా నిర్ణయం తీసుకోమంటే
ఆ రకంగా మనం స్థానిక సంస్థలో నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి ఏంటంటే పార్టీ ఫిరాయిస్తే దాని చట్టం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి రంగు చూసి నా పదమూడు కూడా చూస్తున్నారు. అట్లేం లేదు, మనం ఇక్కడ రాజీనామా చేయాలి, అది తీరలేదు. అది ఎన్నోసార్లు చెప్పినాం. అందరం కలిసి పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అది రాజీనామా చేయమని ఇక్కడ సభ్యత్వం తీసుకోవాలి. ఎవరో కలిసి మంచిగా కలిసి పనిచేస్తే వాళ్ళకు అన్ని విధాలా వారు కూడా సహకరిస్తున్నారు. వారిద్దరి నేతల వివాదం ఫిరాయింపుల అంశం కాస్త స్పీకర్ వర్సెస్ సీఎంగా మారింది. ఇప్పటికే ఫిరాయింపుల విచారణ ఆలస్యం కావడంతో సుప్రీంకోర్టు ఆర్టికల్ 129 ప్రకారం స్పీకర్కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తుది నిర్ణయం తీసుకోవాలంటూ 4 వారాల గడువు విధించింది. కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు ఆలోచించుకోవాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని నమ్ముకుని ఉన్నానని సంజయ్ చెబుతుండగా స్పీకర్ తెలివైన నిర్ణయం తీసుకుంటారని లేదా కోర్టు జోక్యంతో అనర్హత తప్పదని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేడర్కే టిక్కెట్ల కేటాయింపు ఉండాలని జీవన్ రెడ్డి సవాల్ చేస్తుండగా ముఖ్యమంత్రి ఎలా చెబితే అలా అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కామెంట్స్ కొసమెరుపు. స్పీకర్ వర్సెస్ సీఎంగా కొనసాగుతున్న రాజకీయ చదరంగంలో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి క్యాంపు కార్యాలయాన్ని హోంమంత్రి అనిత